అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతికే తాము వ్యతిరేకమని స్పష్టం చేస్తూ మావిగన్ అనే ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రతిపాదనపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అది చూసి కూటమి నేతల్లోనూ, వారికి మద్దతు పలుకుతున్న ఎల్లో మీడియాలోనూ వణుకు మొదలైంది. ఎవరికీ నిద్ర పట్టడం లేదు. రాత్రి పగలు వారికి మావిగన్ ప్రతిపాదనే గుర్తుకొస్తోంది. దాంతో ఎల్లో కిరాయి రాతగాడు ఏబిఎన్ రాధాకృష్ణ తన క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారని, అత్యంత నీచమైన రాతలు రాస్తున్నాడని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మావిగన్ మారిచ పేరుతో ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన రాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాధాకృష్ణ అన్నం తినేవాడే అయితే మహిళల గురించి దిగజారి మాట్లాడేవాడు కాదని విమర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాధాకృష్ణ చంద్రబాబుకు బ్రోకర్ అని, స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మహిళలు ఉమ్మేస్తారా అనే విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో బాబు రాధాకృష్ణకు మహిళలే బుద్ధి చెప్తారన్నారు. రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి సంబంధించినటువంటి వ్యక్తి. చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమం. చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే, అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు, మనిషి జన్మగా బ్రతికేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. అతను మాట్లాడినటువంటి చందహాలమైనటువంటి మాటలు, భాష మహిళలు ఈ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజంగా బాధాకరమైనటువంటి విషయం సరే, ఇటువంటి దగులుబాజీలు మాట్లాడేటువంటి మాటలు చూపించేటువంటి ఎంత దిగజారుడుతనం అనేటువంటి దానికి ఒక్కసారి ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాం, చూడండి. మావిగన్ ప్రతిపాదనపై చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మావిగన్ ప్రతిపాదనను డైవర్ట్ చేసేందుకే ఏబిఎన్ రాధాకృష్ణతో చంద్రబాబు చెత్త రాతలు రాయిస్తున్నాడని విమర్శించారు. రాధాకృష్ణ రాతలతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణది జర్నలిజం కాదు, బ్రోకరిజం అంటూ మండిపడ్డారు రాచమల్లు. భీష్ముని చంపడానికి శిఖండి ఏ విధంగా ఉపయోగపడినాడో ఆ విధంగా ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆ శిఖండి మాదిరి ఉపయోగపడేవాడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ప్రతిసారి ఆయన కాపాడడం కోసం ఈ పత్రిక ఎంతటికైనా బరితెగిస్తుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రిక కానీ, అది కరపత్రిక, వార్తాపత్రిక కాదు. సత్యం ఉండదు ప్రజలారా. చంద్రబాబు నాయుడును జాకీలు పెట్టి లేపే ప్రయత్నం. ఈ వారం రోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి శనివారం వీకెండ్ స్టోరీస్ వస్తాయి. ప్రతి శనివారం రోజు ఏబిఎన్లో వస్తుంది వీకెండ్ స్టోరీస్ అని. అందులో నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారని తెలిసిన ప్రజలారా, ఈ మాటలు చెప్పడానికి అత్యంత బాధాకరం, జిగుప్సాకరం, అవమానకరం. అంతకు మించిగా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించలేకపోతున్నా నేను. జర్నలిజం అని ఆయన అంటాడు, బ్రోకరిజం అని ప్రపంచం అంటుంది ఆయన. ఖండకావరంతో కొవ్వెక్కి కళ్ళకు మదమెక్కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంత అనుచితమైన మాటలు మాట్లాడుతున్నాడు. సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మహిళ అయినా సరే, లేకపోతే ఆ మహిళలకు బాసటగా వేరే పరాయి మహిళలను సరే బాసటగా నిలబడి నీ ఇంటికి వచ్చి నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే గాని ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు. మాజీ ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో ప్లాన్ బి కింద మావిగన్ అనే ప్రతిపాదన చేశారు. కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రానికి గుండకాయ లాంటి గ్రోత్ ఇంజిన్ లభిస్తుందని, మావిగన్ అనేది ఏపీకి వరం లాంటిదనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అమరావతితో పోల్చితే ఏ విధంగా చూసినా మావిగన్ ప్రాజెక్టు అత్యద్భుతమైనదని మేధావులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పచ్చ మీడియాలోనూ, అధికార టీడీపీ నేతల్లోనూ వణుకు మొదలైంది. దానికి నిదర్శనమే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వారు మావిగన్ మారిచా అంటూ రాస్తున్న విషపు రాతలని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.